విశాఖలో దారుణం చోటు చేసుకుంది. హార్బర్ పార్క్లో కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, ఘటన ఎప్పుడు ఎలా జరిగింది? కుక్కల దాడిలో 2 ఏళ్ల బాలుడు దారుణంగా చనిపోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం విశాఖ హార్బర్ పార్క్ సమీపంలో, బీచ్ రోడ్డుకు వెళ్లే దారిలో ఉన్నటువంటి హార్బర్ పార్క్ సమీపంలో సాయంత్రం పూట ఈ పిల్లాడు ఆడుకుంటూ ఉండగా సమీపంలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయని వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే బాగా దాడి చేయడంతో ఒళ్ళంతా కూడా గాయాలైపోయాయి. శరీరంలో అన్ని భాగాలను తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి పిల్లాడు మృతి చెందాడు. ఇతను ఆ ప్రాంతంలో కూలీ పనులు చేసుకున్నటువంటి దంపతుల కుమారుడిగా చనిపోయిన కుర్రాడి పేరు శివకేశవ్గా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి, వేరే జిల్లా నుంచి ఈ ప్రాంతానికి వలసకు వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ ఉన్నారని, ఆ పిల్లాడు సాయంత్రం పూట ఆడుకుంటూ ఉండగా కుక్కలు దాడి చేసి చంపాయనే విషయం ఇప్పటివరకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కుర్రాడి మృతదేహానికి KGH లో పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు నాగేశ్వరరావు.